Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా ఇద్దరు పిల్లల యొక్క బర్త్ స్టోరీ కానీ ఇంకా వాళ్ళతో, మా పాపకి ఇప్పుడు 3 years అండి. సో బాబుకేమో 1 year క్రాస్ అవుతుంది. సో వాళ్ళతో నా లైఫ్ ఎలా ఉంది అనేసి ఈ 3 years జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటా అండి. ఇంకా మా పిల్లల బర్త్డే మంత్ అండి ఇది. సో ఈ వీడియో రిలీజ్ అయ్యేది ఇంకా మా పిల్లల బర్త్డే రోజు రిలీజ్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే అందరూ ఒకసారి మా ఇద్దరు పిల్లలకైతే విష్ చేయండి. ఇంకా మా ఇద్దరు పిల్లల బర్త్డే అయితే ఒకటే రోజు అండి. చాలా వీడియోస్లలో చెప్పాను నేనైతే. సో ఇంకా ట్విన్స్ లాగానైతే ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. సో ఇంకా వాళ్ళ లైఫ్ అనేది మాతో ఎలా స్టార్ట్ అయింది అనేసి నేనైతే ఈరోజు షేర్ చేసుకుంటాను మీతో. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక్కసారి ఈ డ్రెస్ గురించి చూద్దామండి. ఇది అయితే నేను నార్మల్గా కుట్టించుకున్నా, మామూలుగా కట్ పీస్ వర్క్లు ఉంటాయి కదా, దాంతో స్టిచ్ చేయించుకున్నా. ఊరికేనే చేయించుకున్నాను కానీ ఎప్పుడు వేసుకోలేదండి. ఇంకా ఇది స్టిచ్ చేయించుకున్నాక ఒక 2-3 months తర్వాత అయితే మా పాపతో కన్సీవ్ అయ్యాను. సో ఇంకా అప్పుడు మెటర్నిటీ ఫోటోషూట్ చేద్దాం 9th monthలో అని ఇట్లా మామూలుగా ఇంట్లో మన ఫోన్లోనే తీసుకుందాం అనేసి అనుకున్నప్పుడు నాకు ఈ డ్రెస్ ఎందుకో ఒకసారి చూద్దాం అనేసి వేసుకున్నానండి. బాగా అనిపించింది. ఇంకా దీంట్లోనే మెటర్నిటీ ఫొటోస్ అన్నీ తీయించుకున్నాను నేనైతే. సో ఇంకా మళ్ళీ 2 years తర్వాత ఎగ్జాక్ట్లీ అదే డేట్కి మళ్ళీ మా పాపతో కన్సీవ్ అయ్యాను. సో సేమ్ మళ్ళీ అదే డేట్కి 2 years తర్వాత కూడా సేమ్ ఫొటోస్ తీయించుకున్నానండి. ఈ డ్రెస్ ఎందుకు నాకు సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అయింది అనిపించి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ షూట్ కూడా ఈ డ్రెస్ మీదే తీస్తున్నానండి. ఈ డ్రెస్ అయితే అసలు 1000 rupeesలో అయిపోయింది. నాకు కొంచెం ఫేవరెట్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు. అంటే చూడడానికి మామూలుగా ఉన్నా కానీ నాకు ఈ డ్రెస్తో చాలా మెమరీస్ ఉన్నాయి కదా, అందుకనేసి. సో ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే అసలు ఇంకా మా పాప బర్త్ స్టోరీ నుంచి స్టార్ట్ చేస్తానండి నేనైతే, లైఫ్ ఎలా ఉందనేసి. మేమైతే ఇంకా పాప డెలివరీ అనుకున్నప్పుడు అయితే ఇంకా మన దగ్గర అయితే C-sectionలే అవుతాయి కదండి మామూలుగా అయితే. సో అయ్యగారిని అలా అడిగించుకున్నాము. ఇంకా అయ్యగారు అన్నారు July 8th బాగుందని చెప్పేశారండి. సో ఇంకా July 8th చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాము. అయ్యాక ఏమైందంటే July 4th నాకు కడుపులో అంత టైట్గా అనిపిస్తుందండి. సో అనిపిస్తుంటే మేమైతే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అప్పటికే నాకు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు తక్కువగా ఉంది అసలు. ఇంకా డాక్టర్ కూడా C-section తొందరగానే చేయాలనేసి అంటే మేమేమో 8th ఫిక్స్ అయ్యాము. ఇంకా 4th రోజు కొంచెం నాకు అనీజీగా ఉందనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. 4th రోజు ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా మా మమ్మీ కూడా ఆ రోజు ఇంటికి వెళ్ళిందండి అనుకోకుండా. ఇంకా డెలివరీ అయితే ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి వస్తా అనేసి ఇంటికి వెళ్ళింది. 8th డెలివరీ అనుకొని. అంటే నేను డెలివరీ వరకు కూడా నేను మా ఇంటి దగ్గరే ఉన్నానండి. మా మమ్మీ నా దగ్గరికి వచ్చింది. సో అలా ఇంటికి వెళ్ళేసరికి నాకేమో అనీజీగా ఉంది అని నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమందంటే ఇంకా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగా తక్కువైపోయింది, బేబీ లోపల స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, రేపు మార్నింగ్ లేదా ఇప్పుడు నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా చేయాలి, వెంటనే C-section చేయాలనేసి చెప్పిందండి. చెప్పగానే ఇంకా వెంటనే మళ్ళీ మా అయ్యగారికి ఫోన్ చేసాం. అయ్యగారికి ఫోన్ చేసి అన్నాడు కదా 4th రోజు బాగాలే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 5th రోజు మార్నింగ్ బాగుందని చెప్పేశారు. ఇంకా వెంటనే మేము డాక్టర్ తోటి అయితే రేపు మార్నింగ్ చేయించుకుంటాం మేడం అంటే సరే ఓకేలే అనేసి అన్నారు. ఇంకా మా మమ్మీకి కాల్ చేశానండి. ఇంటికి రాగానే ఇంకా మా మమ్మీ వచ్చింది. హడావిడిగా వచ్చి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకున్నాం. నైట్కి నైట్ చేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. ఇంకా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంకా 11:22కి మా పాప పుట్టింది. అంటే 11 o'clockకి ఇట్లా ఆపరేషన్ థియేటర్కి అంతా తీసుకెళ్తుంటే మా హస్బెండ్ అయితే లేడండి ఆ టైంలో. తనకు ఆ రోజు మీటింగ్ ఉండే, మండే ఆ రోజు. ఇంకా సో మండే ఆఫీస్ ఉండే, మీటింగ్ ఉంది, అందుకనేసి తనైతే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అంటే ఇంకా బేబీ పుట్టే టైం వరకు వస్తాననేసి. ఇంకా ఆఫీస్కి వెళ్ళేసరికి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంటే నాకైతే చాలా భయం వేసిందండి. నాకేంటంటే ఫస్ట్ పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ థింగ్సే వస్తాయి. ఇంకా నాకేమన్నా అవుతుందేమో, మళ్ళీ మా హస్బెండ్ చూస్తానో లేదో అనేసి ఆ బెంగ బాగా అనిపించిందండి. మా హస్బెండ్ లేడు నేను లోపలికి వెళ్ళేటప్పుడు అని. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఉండి ఏం కాదు, నీకంటే చిన్న చిన్న పిల్లలందరూ ఆపరేషన్ చేయించుకుంటున్నారు, ఏం కాదు దానికి భయపడకనేసి అంటే ఇంకా ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళామండి. ఇంకా లోపలికి వెళ్ళాక 20 minutesకి మా పాప అయితే బయటకు వచ్చిందండి. ఇంకా మేమైతే ముందు నుండే పాప అని ఫిక్స్ అయిపోయాం. సో డాక్టర్ని కూడా నేను ఇట్లా పాపనా బాబు అని కూడా అడగలేదండి. డెలివరీ అయ్యాకైతే ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పాప అది ఇది అనేసి. ఇంకా నాకు అర్థమైపోయింది పాపే పుట్టిందనేసి. ఇంకా ఎన్ని కేజెస్ పుట్టిందనేసి అడిగానండి.
3 కేజెస్ పుట్టిందని అయితే చెప్పారు డాక్టర్స్ అయితే. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకు వచ్చాకైతే మా పాపకి లెగ్ ఉంటుంది కదా, లెగ్ అయితే కొంచెం స్ట్రెస్ అయి ఉందండి. అంటే ఇంకా లోపల ఉమ్మనీరు తక్కువ ఉండి లెగ్ కొంచెం ఇట్లా వంకరలా అయింది. నాకైతే చాలా భయం వేసిందండి. ఇంకా డాక్టర్ ఏమో ఆయిల్ మసాజ్ చేయండి తగ్గుతుంది అనేసి చెప్పారు. ఇంకా ఆయిల్ మసాజ్ చేస్తేనైతే తగ్గిందండి. ఇంకా 3 డేస్ వరకు పాపతో అయితే బాగానే ఇబ్బంది పడ్డామండి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా ఆ టైంలో అయితే మా మమ్మీ మా అక్కనే చూసుకున్నారండి. వాళ్ళిద్దరికి అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నేనైతే. ఇంకా మా హస్బెండ్ చూసుకున్నారు కానీ తన బాధ్యత అది. ఇంకా మా మమ్మీది కూడా బాధ్యతే, కానీ మా అక్క కూడా ఇంకా మా మమ్మీలానే చూసుకుందండి. సో మా అక్కకు కూడా నేనైతే ఎప్పటికీ ఈ విషయంలో అయితే ఇంకా థ్యాంక్ఫుల్గానే ఉంటాను. ఇంకా మా పాపతో అయితే 3 డేస్ బాగానే ఇబ్బంది పడ్డామండి. ఇంకా 3 డేస్ తర్వాత అయితే తను కొంచెం బ్రెస్ట్ మిల్క్ తాగడం అలవాటు అయిపోయింది. ఇంకా మా పాప ఏంటంటే పడుకునే తాగేదండి, కూర్చుంటే తాగిపోతుండే. అక్కడ ఉండే డాక్టర్స్ నర్స్ వాళ్ళు ఏమో పడుకొని పాలు పట్టియొద్దమ్మా చిన్న పాపకు అనేసి అనేవాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే పాలు పట్టించేదానండి. పాప ఏమో కూర్చుంటే అస్సలు పాలు పట్టకపోతుండే. ఇంకా చిటితల్లి నీ గురించే చెప్తున్నా. సో ఇంకా తనకైతే అలా జరిగిందండి. 3 డేస్ తర్వాత అయితే జాండీస్ టెస్ట్ చేశారు. సో తనకైతే ఫుల్గా జాండీస్ వచ్చాయండి. ఇంకా బాక్స్లో పెట్టేశారు. 2 డేస్లో తగ్గిపోతాయి అన్నారు. 2 డేస్లో తగ్గలేదండి. మళ్ళీ 3 డేస్ అయింది, 4 డేస్ అయింది, అలానే 5 డేస్ కూడా పాప బాక్స్లోనే ఉందండి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము అప్పుడైతే. నాకైతే అసలు చాలా ఏడుపు వచ్చేది. బాగా వీక్ అయిపోయిందండి మా పాప అయితే. పుట్టడం 3 కేజెస్ పుట్టింది. ఇంకా 2.4కి వచ్చింది వెయిట్ అయితే. అసలు చాలా వీక్గా సన్నగా అయిపోయింది. ఇంకా పాపను చూసినప్పుడల్లా ఏడుస్తూనే ఉండేదాన్ని అయితే నేనైతే ఏడుస్తూనే ఉండేదాన్నండి. అంత భయం అనిపించింది నాకైతే. ఎందుకంటే నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండి. సో మా హస్బెండ్ది ఏమో పాజిటివ్, పాపకు కూడా పాజిటివ్ వచ్చింది. దానివల్ల పాప ఏంటంటే నా పాలు తాగుతుంటే తనకైతే ఇంకా జాండీస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఇంకా భయం వేసింది. కానీ డాక్టర్ ఏమన్నారంటే ఇంకా బ్రెస్ట్ ఫీడింగే చేయమ్మా, ఎక్కువైనా పర్లేదు కానీ ఇంకా నీ పాలు అలవాటు అయ్యి ఇంకా పాలు ఎక్కువ తాగుతుంటే తగ్గిపోతాయిలే అనేసి చెప్పారు. సో అందుకనేసి ఇంకా మేము డెలివరీ అయిన హాస్పిటల్ నుండి అయితే మా పాపను ఇంకా బాక్స్లో పెట్టాం కదా, ఆ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యామండి. ఇంకా హాస్పిటల్ అయితే దారుణంగా ఉండే అండి. ఇంకా అప్పుడే C-సెక్షన్ అయింది, 1 వీక్ కూడా కాలేదు. అసలు ఎన్ని ఇబ్బందులు అంటే ఆ హాస్పిటల్లో వాష్రూమ్ సరిగా లేవు, ఏవి సరిగా లేవు, అంతా ఇంకా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా ఆ రోజు డిశ్చార్జ్ అనుకున్నాము. ఇంకా మాకు బాక్స్ అయితే మా బాబాయ్ వాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళు ఇంకా మా డాడీ ఇక్కడే ఉండేదండి. మా డాడీ కుక్ చేసుకొని తీసుకొచ్చేవారు. ఇంకా లాస్ట్ డే ఏమైందంటే ఆ రోజు డిశ్చార్జ్ అనుకొని ఇంకా మా డాడీ ఇంటికి వెళ్ళారండి. ఇంటికే వెళ్దాం అనుకున్నాం మేము, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇంట్లో అంతా క్లీన్ చేసి వస్తానని మా డాడీ అయితే ఇంటికి వెళ్ళారండి. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం కదా అనేసి మా బాబాయ్ వాళ్ళని అలా టిఫిన్ ఏం తీసుకురాకని చెప్పాము. వాళ్ళు కూడా ఏం తీసుకురాలేదండి. సో ఇంకా ఆ రోజు అయితే డాక్టర్ ఏమన్నారంటే ఆ జాండీస్ తగ్గలేదు, ఇంకా ఈరోజు కూడా అనేసరికి అవునా అనుకొని ఇంకా నైట్ అయితే బాక్స్ తీసుకురమ్మని చెప్పాము మా హస్బెండ్కి అయితే. ఇంకా అప్పటికప్పుడు ఎవరికి చెప్పినా తీసుకురారు కదండి. సో అందుకనేసి మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ ఏం చేశారంటే ఇంకా మార్నింగ్ వండిన కర్రీయే నైట్కి తీసుకొని వచ్చారండి. ఓన్లీ రైస్ పెట్టుకొని వచ్చారు. ఆ కర్రీ అయితే పాడైపోయిందండి. ఇంకా అసలు ఆ టైంలో అయితే నేను ఫుల్గా ఏడ్చేసానండి. పాడైపోయిన కర్రీ తింటుంటే అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే ఇంకా అవన్నీ ఫేస్ చేశానండి. అసలు అంతమంది ఉండి కూడా ఏం చూసుకోనట్టు అనిపించింది నాకైతే. సో ఆ విషయంలో ఇప్పటికీ నాకు బాధ అనిపిస్తుంది అండి. హాస్పిటల్లో ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇంకా ఇప్పుడు గుర్తొచ్చినా నాకైతే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ కర్రీ ఎలా తిన్నానో ఏమో, డెలివరీ అయ్యాక 1 వీక్ కూడా కాలేదు, ఇంకా అప్పుడే అలా ఆ కర్రీ పెట్టేశారనేసి చాలా బాధేసిందండి నాకైతే. ఆ టైంలో ఇంకా అలా జరిగిపోయిందండి. దాని గురించి అయితే ఇంకెప్పుడు తలుచుకున్నా బాధేస్తుంది. ఇంకా దాని గురించి మా డాడీ కూడా ఏడ్చాడండి. ఇంకా ఈ ఒక్కరోజు నేను ఉండి వంట చేసినా అయిపోతుండే అనేసి ఇంకా తను కూడా బాధపడ్డాడు. ఇంకా ఆ టైంలో అలా జరిగిపోయిందండి. ఇంకా దాని గురించి ఎక్కువ ఎందుకులేండి కానీ. ఇంకా తర్వాత అయితే పాపను తీసుకొని ఇంటికి అయితే వచ్చామండి నెక్స్ట్ డే. ఇక జాండీస్ అయితే కొంచెం తగ్గినాయని చెప్పారు కానీ ఇంక ఇంటికి వచ్చాకైతే పాప బాగా వీక్ అయిపోయింది, కళ్ళు బాగా పచ్చగా అయిపోయాయి. సో ఇంకా మళ్ళీ మేము హన్మకొండలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఇంకా జాండీస్ అయితే తగ్గలేదు అనేసి అన్నారు. ఇంకా వాళ్ళైతే ఇంజెక్షన్స్ రాశారండి. ఒక టెస్ట్ చేశారు మా పాపకైతే, బ్లడ్ టెస్ట్. ఇంకా బ్లడ్ షాంపిల్స్ అయితే 3 షాంపిల్స్ తీసుకున్నారు. అప్పటికే చాలా వీక్ అయిపోయింది. ఆ బ్లడ్ షాంపిల్స్ తీసుకుంటేనైతే నాకైతే ఫుల్ ఏడుపు వచ్చిందండి. ఇంకా అక్కడ నుండి బయటకు వెళ్ళాను నేనైతే. ఇంకా వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు మీరు బయటకు వెళ్ళండి అమ్మ మేము తీసుకుంటామనేసి ఇంకా అన్నారు. మా పాప అయితే చాలా ఏడ్చేసిందండి. ఇంకా వాళ్ళైతే తీసుకున్నారు. ఆ టెస్ట్లు అయితే చేశారండి. ఇంకా అదృష్టవశాత్తు ఆ టెస్ట్ అయితే, అది టెస్ట్ పేరు అంత గుర్తులేదు కానీ నెగిటివ్ వచ్చిందండి.
ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే ఏమవుతుంది అంటే మా పాప బ్లడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అంటే బ్లడ్ తీసేసి ఇంకా కొత్త బ్లడ్ ఎక్కించాలంట. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి. సో ఇంక కాకపోతే అదైతే మాకు పాజిటివ్ రాలేదు. పాజిటివ్ వస్తే మాత్రం ఇంకా డేంజర్గా ఉండేనటండి. ఇంకా డాక్టర్ కూడా అన్నారు మీరు లక్కీ అసలు, ఇంకా ఆ టెస్ట్ మాత్రం పాజిటివ్ రాలేదు, పాజిటివ్ వస్తే మాత్రం మీ పాప బ్లడ్ మొత్తం తీయాల్సి వచ్చు అనేసి అన్నారు. ఇంకా అమ్మయ్య అనుకొని ఇంకా ఇంటికైతే వచ్చామండి. ఇంకా రెగ్యులర్గా ఒక 5-6 డేస్ అయితే రోజు ఒక ఇంజెక్షన్ వేయించేదండి. పొద్దున సాయంత్రం రోజు 2 ఇంజెక్షన్లు అలా వేయించేది. ఇంకా దాని తర్వాత ఒక 21 డేస్ వరకు అయితే జాండీస్ తగ్గిపోయాయండి. ఇట్లా హాస్పిటల్స్లోనే 10 డేస్ వరకు ఇట్లా బాగానే స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి. పాపతో అయితే చూసుకోవడానికి ఎవరు లేరు ఎక్కువ. ఇంకా మమ్మీయే చాలా ఇబ్బంది పడిందండి, ఇంకా నాతోటి బేబీతోటి అలా. ఇంకా మా అక్క 2-3 డేస్ ఉంది, కానీ ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళే, వాళ్ళకి పనులు ఉంటాయి కదా, తను వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ టైంలో అయితే నాకు మా హస్బెండ్కి పేరెంట్స్ ఉంటే బాగుండేది, కొంచెమైనా చూసుకునే వాళ్ళు కదా అనిపించింది. కానీ ఇంకా లేని వాళ్ళని అయితే తీసుకురాలేం కదండి, కొంచెం అయితే అట్లా ఆ టైంలో అనిపించింది. ఇంకా తర్వాత పాపకి 21 డేస్ అయితే చేసామండి. నాకైతే 21 డేస్ సెలబ్రేషన్ చేయడం అస్సలు ఇష్టం లేదండి, ఎందుకంటే అప్పటికే పాప చాలా వీక్గా ఉండే. సో ఇంకా అలా ఇష్టం లేకున్నా కూడా మా హస్బెండ్ చేయాలి ఫస్ట్ టైం కదా, ఫస్ట్ ఫంక్షన్ అనేసి చేశారండి. ఇంకా అది కూడా అంత సింపుల్గా చేసాము. ఇక్కడైతే వీడియో పెడతాను నేను సైడ్కి చూడండి. ఇంకా సింపుల్గా మాకు ఉన్న దాంట్లో అయితే పాపకి 21st డే సెలబ్రేషన్స్ అయితే చేసామండి. ఇంకా వీడియో అయితే నేను పక్కన క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా తర్వాత అయితే మా పాపకు 1 month వరకు ఏమో ఇబ్బంది పెట్టిందండి, అంతే అండి. ఆ 1 month తప్ప ఇంకా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా తనైతే ఇబ్బంది పెట్టలేదండి. ఈ 3 years పీరియడ్లో అయితే ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే మాకైతే. ఇంకా మమ్మీ వాళ్ళకి వ్యవసాయం ఉందండి. మా మమ్మీ అయితే ఇంకా 1 month క్రాస్ అయ్యాకైతే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది, మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే. అక్కడికి వెళ్ళాకైతే ఒక 10 days అలా ఉన్నాను. ఇంకా పాపకైతే అస్సలు అక్కడ పర్లేదండి వెదర్ అంతా. ఇంకా ఒకసారి బాగా స్టమక్ పెయిన్ లేసింది, ఇంకా హాస్పిటల్కి తీసుకొని వచ్చాము మా ఇంటి దగ్గరికి అయితే. ఇక్కడికి తీసుకొచ్చాక ఇంకా మా హస్బెండ్ అయితే నేను అక్కడికి పంపించాను, ఇంక ఇక్కడే ఉందాం అనేసి అన్నారు. ఇంకా మమ్మీ వాళ్ళని ఉండమంటే వాళ్ళకేమో వ్యవసాయం పనులు ఉన్నాయి కదా, సో అందుకనేసి వాళ్ళు కూడా ఉండలేకపోయారండి. ఇంకా నేను చూసుకుంటాలే అనేసి ఇంకా 1.5 month నుంచే బేబీని అయితే నేనే చూసుకున్నానండి. ఇంకా C-section అయ్యాక నేనే స్నానం చేయించుకోవడం కానీ అన్నీ, ఏ రోజు కూడా నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదండి. పాప అయితే నేను పడుకున్నప్పుడు పడుకునేది, నేను లేచాక లేచేదండి. ఇంకా నాకు పని ఉన్న టైంలో కూడా కింద వేసి ఆ బొమ్మలు అవి వేస్తే ఇంకా అవి చూసుకుంటూ ఆడుకునేది. ఇంకెప్పుడు చిట్టి తల్లి నువ్వైతే నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అసలు ఎంత బాగుండేదంటే మా పాప అయితే ఒక్కరోజు కూడా విసుగు అనిపించలేదండి. పుట్టిన ఒక 1 month అంతే. ఇంకా బర్త్డే వరకు కూడా ఇంకా తన మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా టైం టు టైం మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ అయిపోయిందండి. ఇంకొక వాకింగే కొంచెం డిలే అయిందండి. సో అక్కడ నాకు చాలా బాధేసింది. నేను 1 year వరకే నడుస్తుందేమో అనుకున్నాను మా చిట్టి తల్లి, కానీ ఇంకా 14 monthsకి అలా నడిచిందండి. సో ఏం పర్లేదు, ఇంకా అప్పటికి కూడా లేట్ ఏం కాలేదు, కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. 1 year వరకే నడుస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ 14 monthsకి అలా నడిచిందండి. ఇంకా ఒక్కటైతే బాగా నాకు గుర్తుండిపోయేది ఏంటంటే మా పాపతో ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చానని చెప్పాను కదండి 1.5 monthకి. ఇంకా 2 monthsకి అట్లా పాపకు ఒకసారి అయితే స్నానం చేపించి ఇంట్లోకి తీసుకొని వస్తుంటే అయితే బాత్రూమ్ దగ్గర జారిపడ్డానండి. ఇంకా మా హస్బెండ్ కూడా లేరు. ఇంకా నాకైతే పాపను ఎత్తుకొని పైకి లేవడానికి కూడా రాలేదండి, అంటే అప్పుడే C-section అయింది కదా. సో ఆ మంతా అంటే ఏమూ హెల్ప్ లేకుండా లేవడానికి కూడా రాలేదండి. ఇంకా బాత్రూమ్ దగ్గర నుండి మా బెడ్ దగ్గర వరకు అయితే అట్లనే కూర్చొని నెమ్మదిగా వచ్చానండి. ఇంకొచ్చి పాపను బెడ్లో వేసి అయితే నేను బెడ్ పట్టుకొని నెమ్మదిగా లేచానండి. ఇంకా అదొక్కటి నాకైతే ఇంకా కొంచెం పెయిన్ అనిపించింది అప్పుడు. ఆ టైంలో కింద పడ్డాను కదా, అది ఇంకా చూసుకోవడానికి ఎవరు లేరు కదా అనేసి ఒక బాధ అనిపించిందండి. తర్వాత అయితే అంత ఏమనిపించలేదు. కానీ ఇంకొక 2nd monthలో నేను చేసిన ఒక మిస్టేక్ అండి. మా పాపకి మా హస్బెండ్ ఏమో చిన్న నెయిల్ కట్టర్ తీసుకొచ్చాడు. ఆ నెయిల్ కట్టర్తో నెయిల్స్ తీస్తుంటే ఫస్ట్ టైం అండి, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. తీస్తుంటే ఏమైందంటే పాప స్కిన్ కట్ అయిందండి. కట్ అయ్యి ఇంకా ఫుల్ బ్లడ్ వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను ఫుల్గా తిట్టారండి. ఇంకా తిట్టి తర్వాత అన్నారు, ఇంకా నీకు కూడా కూతురే కదా, ఇంకా నువ్వు కూడా కావాలని చేసి ఉండవు కదా అనేసి ఇంకా మళ్ళీ అర్థం చేసుకున్నారు. కానీ పాప అయితే బాగా ఏడ్చిందండి. ఇంకా ఒక కర్చీఫ్కి అయితే తూర్చాను ఆ బ్లడ్ అయితే. ఆ కర్చీఫ్ స్టిల్ ఇప్పటికీ నా దగ్గరే ఉందండి. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే మా పాపకి హాని చేసే పనులు ఏం చేయలేదండి నేనైతే. సో ఆ 2 నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇంకా తర్వాత తనకి 1 year దగ్గరకు వస్తుంటే ప్రీ బర్త్డే షూట్ చేపియాలని బాగుండే అండి నాకైతే. అంటే తనకి హెయిర్ చాలా తక్కువ ఉంది. సో 5 monthsకే మేమైతే వేములవాడలో గుండు చేపించామండి, బర్త్డే వరకు హెయిర్ బాగా వస్తుంది అనేసి.
సో చేపించాక ఇంకా 11th మంత్ వరకు అయితే జుట్టు కొంచెం మామూలుగా వచ్చిందండి. ఇంకా 11th మంత్లో అయితే ప్రీ బర్త్డే షూట్ చేసామండి. ప్రీ బర్త్డే షూట్ కూడా ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే మా చిట్టి తల్లి. అవి కూడా కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తానండి. నేను బాగా కోఆపరేట్ చేసింది తనైతే. అసలు ఒక్కసారి కూడా ఏడ్చలేదండి. ఒక్కొక్క పిల్లలు అయితే ఏడవడం, ఇంకా అటు ఇటు పరిగెత్తడం అలా చేస్తుంటే కానీ మా చిట్టి తల్లి మాత్రం అసలు ఎంత బాగుందో. ఇంకా బర్త్డే షూట్లో కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారండి. ఇంకా ఆ బర్త్డే షూట్ అయితే బాగా వచ్చింది. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చిట్టి తల్లి నీకైతే చాలా గ్రాండ్గా చేసాంరా బర్త్డే అయితే. ఇంకా అప్పుడైతే ఇంకా ఫస్ట్ బేబీ కదండి, చాలా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసామండి. ఇంకా తన కోసం అయితే ఇంకా బర్త్డే అయిపోయింది. ఇంకా 14 months కల్లా పాప అయితే నడిచిందండి. బర్త్డే వరకు అయితే ఏం నడవలేదు. సో ఇంకా 14 monthsకి పాప నడిచాక నాకైతే మా పాప 15th monthలో ఉన్నప్పుడల్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. మళ్ళీ అసలు నేను షాక్ అయ్యానండి. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంకా నాకేమో జనరల్గా అట్లా ఫీవర్ వస్తుంది, అంత ఓపిక ఉండట్లేదు అంటే మా హస్బెండ్ ఏమో ప్రెగ్నెన్సీ ఏమో అనేసి డౌట్ పడి ఇంకా టెస్ట్ చేసుకుంటే మాత్రం పాజిటివ్ వచ్చిందండి. అసలు ఎంత షాక్ అయ్యామంటే మేమే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్రెగ్నెన్సీని అయితే. సో ఇంకా వచ్చిందాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అనేసి అనుకున్నాం. కానీ పాప చిన్నది కదా, ఇంక ఇప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ అంతా స్టాప్ చేయాలి కదా అని మళ్ళీ అలా అనిపించింది. ఇంకా మమ్మీ వాళ్ళకి చెప్తే ఏం కాదు, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఫస్ట్ అయితే మీరు ఎంత పెయిన్ అనుభవించారు అనేసి అన్నారు. ఇంకా నాకు ఫస్ట్ పాపతో అయితే ఎప్పుడు కన్సీవ్ అయ్యానో సేమ్ బాబుతో కూడా అదే డేట్ అండి కన్సీవ్ అయింది. ఇంకా ఫస్ట్ టైం అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ పోయిందండి. సో అందుకనేసి దేవుడు మళ్ళీ ట్విన్స్ రూపంలోనే 2 పిల్లల్ని ఇద్దామని ఇట్లా అనుకున్న. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు కదా అనేసి ఇలా అనుకున్నాడేమో. ఇంకా ఏది జరిగినా మన మంచికే అని అయితే ఇంకా ప్రెగ్నెన్సీ అయితే ఉంచుకున్నామండి. ఇంకా తర్వాత అయితే 15th మంత్లో పాప 15th మంత్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంది. 16th మంత్లో నాకైతే ఫుల్ వామిటింగ్స్ అండి మా బాబుతో అయితే. అసలు ఎంత అంటే నేను బాగా లావ్ అయ్యాను పాప అప్పుడు అయితే. ఇంకా బాబుతో ఉన్నప్పుడు 7 kgs వెయిట్ లాస్ అయ్యానండి 1 monthలో. అంటే చూడండి ఎంత దారుణంగా అయి ఉంటానో. ఇంకా అవి కూడా కొన్ని పిక్చర్స్ ఉంటాయి, ఇక్కడైతే యాడ్ చేస్తాను. ఇంకా 16th మంత్లో ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయానండి. ఇంకా అప్పటికే పాలు లేవు, పాప ఇబ్బంది పడుతుంది, ఏం సరిగా తినట్లేదు అనేసి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే స్టాప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ కావాలి కదండి. కానీ అలాంటప్పుడు కూడా నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదండి. ఎందుకంటే ఇంకా మమ్మీ వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతాననేసి ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. పాపకైతే 1 dayలోనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టాప్ చేయించానండి. అంత అంటే మా పాప అంత మంచిది అనుకోవాలి. మనం ఎలా చెప్తే అలా అండి, అసలు మనకి ఏ రోజు ఇబ్బంది కలిగించేది కాదు, అంత బాగుండేది మా పాప అయితే. ఇంకా ఒక్కటే రోజులో తనమైతే మోసాంబరం అలా పెట్టేశాను. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే స్టాప్ చేసిందండి. ఇంకా తర్వాత అయితే ఇంకా బాబుతో నేను అంత వామిటింగ్స్ అవుతుంటే అలా అయితే 9th month వరకు కూడా ఇక్కడే ఉన్నాను. అంటే ఒక 2 months అట్లా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళొచ్చాను. ఇంకా మెయిన్గా పాపతో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడైతే 3rd monthలో ఏమో కుక్కర్ పేలిందండి మా ఇంట్లో. సో ఆ కుక్కర్ పేలి భయానికి ఇంకొక 2 months మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ ఇంకా మిగతా టైం మొత్తం మా హస్బెండ్ దగ్గరే ఉన్నాను. ఇంకా తర్వాత బాబుతో కూడా ఒక 1 month 2 months వెళ్ళాను, కానీ మిగతా టైం అంతా మా హస్బెండ్ దగ్గరే ఉన్నానండి. పాప కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేదండి. హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇబ్బంది పెట్టకపోవడం చాలా బాగా అనిపించింది. కాకుంటే బాబుతో ఉన్నప్పుడే బాగా ఇబ్బంది పడ్డానండి. అంటే ఫస్ట్ 3 months ఫుల్గా వామిటింగ్స్, అసలు ఏం తిన్నా వామిటింగే, వాటర్ తాగినా వామిటింగే, అసలు ఏదైనా నోట్లో పెట్టుకోవాలంటే భయం వేసేది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినా కానీ స్మెల్కు వామిటింగ్ అయ్యేదండి, అంత దారుణంగా ఉండేది. సో అలా అయ్యాకైతే ఇంకా మళ్ళీ 5th month నుంచి అయితే బీపీ అండి, హై బీపీ ఉండే 170 180 190 వరకు కూడా ఉండేది. ఇంకా అప్పుడు చాలా భయం వేసింది నాకైతే. సో ఇంకా 7th monthకి వచ్చే వరకు బీపీ కంట్రోల్ అయిపోయింది. ఇంకా డయాబెటీస్ వచ్చిందండి. ఇంకా లాస్ట్ 2 months డయాబెటీస్తో ఇబ్బంది పడ్డాను. ఇంకా తర్వాత అయితే ఇంకా డెలివరీ టైం అయితే వచ్చిందండి. ఇంకా డెలివరీ టైం రాగానే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఒక 1 week ముందు వెళ్తే డాక్టర్ అన్నారు కదా, బేబీ వెయిట్ అంతా బాగుందమ్మా, నీకు డయాబెటీస్ ఉంది కదా, మళ్ళీ ఉమ్మనీరు అలా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది, సో నువ్వు C-sectionకి వెళ్ళిపో, ఫస్ట్ కూడా C-sectionే కదా నీకు అనేసి అన్నారు. ఇంకా అనగానే నేనైతే డాక్టర్ని అడిగితే డాక్టరు ఇంకా ఫస్ట్ నుంచి ఎప్పుడైనా చేయించుకో అమ్మా అనేసి అంటే, ఇంకా పాప బర్త్డే కూడా 5th కదా అనేసి ఇంకా July 5th మేమైతే ఓకే చేసుకున్నామండి. ఇంకా July 5th రోజు బాబు అయితే ఈవినింగ్ పుట్టాడండి. ఇంకా మా బాబు పుట్టడం ఒక ఎత్తు అయితే ఆ టైంలో మా పాపను చూసుకోవడం ఇంకొక ఎత్తు అండి. అసలు పాపకు అప్పుడే 2 years క్రాస్ అయ్యి ఆ రోజే 2 years, ఇంకా మాటలు కూడా సరిగా రావట్లేదు. ఇంకా నాకేమైందని తన టెన్షన్, పాప ఒకటే ఏడవడం అండి, ఫుల్ ఫీవరు, బెంగ పెట్టుకుంది నా మీద.
ఇంకా ఆ టైంలో అయినా కానీ తట్టుకొని ఉందండి హాస్పిటల్లో. ఇంకా మేము 1 వీక్ హాస్పిటల్లో ఉంటే మాతో పాటు ఇంకా పెద్దవాళ్ళం అంటే ఎలానో వాళ్ళ తట్టుకొని ఉంటాం, కానీ మా పాప కూడా బాగా ఇబ్బంది పడిందండి. ఇంకా బాబును అయితే ఫస్ట్, ఇంకా పాప గురించే చెప్తున్నాను కానీ బాబు అయితే ఫస్ట్ చూడగానే నేనైతే అసలు డాక్టర్ బాబు పుట్టాడమ్మా అని డైరెక్ట్ నాకు ఇచ్చారండి. నేను అది కళా నిజమా అనేసి అనుకున్నాను. అంటే బాబు పుట్టాడంటే మేమైతే పాపే పుడుతుంది కావచ్చు అనుకున్నామండి. ఇంకా బాబు అనేసరికి ఉండే హోప్స్ ఉండే, కానీ ఎందుకో పాపనే కావచ్చు అనేసి అనుకున్నాం. సో ఇంకా డాక్టర్ బాబు అనేసరికి అసలు కళ నిజమా అనిపించింది. ఇంకా సీ సెక్షన్ అంతా అదంతా అయిపోయాక డాక్టర్ని అయితే మళ్ళీ అక్కడ కాంపౌండర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగానండి, బాబా పాప అంటే బాబు మేడం అంటే అవునా, ఇంక ఎన్ని కేజెస్ పుట్టారు అనేసి అలా అడిగాను. ఇంకా బాబుతో అయితే ఇబ్బంది కొంచెం పాప కంటే తక్కువనే అండి. అంటే జాండీస్ అలా ఏం రాలేదు, బాబుదైతే నా బ్లడ్ గ్రూప్ వచ్చింది. సో అందుకనేసి ఇంకా బాబు పుట్టినప్పుడు పిక్చర్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి. నేనైతే కొంచెం ఏమంత ఇబ్బంది అనిపించలే, కానీ ఇంక ఇంటికి వచ్చాకైతే బాబు బాగా ఏడ్చేవాడండి. ఇంకా అసలు ఎప్పుడంటే పుట్టినప్పటి నుండి ఇంక ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉంటాడండి. నేను ఎప్పటికీ ఉండాలి, పాప ఏమో అలా కాదు, నేను ఉన్నా లేకున్నా తను బాగానే ఉంటుంది. అంటే నేను కనిపిస్తే చాలు, నా పని నేను చేసుకున్నా, తను ఆడుకోవడం కానీ అలా చేసుకోవడం ఉంటుంది. కానీ మా బాబు అయితే అలా కాదండి, సతాయిస్తూ ఉంటాడండి. చిన్నకన్నయ్య తిట్టుకోకు నువ్వైతే, కానీ బాగానే ఇబ్బంది పెట్టావు నువ్వు మమ్మీని నాన్నను, అంత ఇబ్బంది పెట్టానండి. కానీ ఇంకా తను చేసే క్యూట్ పనులు అలా ఇంకా ఎంత ఇబ్బంది పెట్టినా అయితే ఏమనిపించదండి. సో ఇంకొకటి ఇక్కడ షేర్ చేసుకోవాలి ఏంటంటే, మా బాబు పుట్టినప్పుడు అయితే బాబు బాగా ఏడుస్తున్నాడండి, అసలు నైట్ అంతా నిద్రపోవట్లేదు. ఇంకా మా పాపనేమో నాకు సీ సెక్షన్ అయింది కదా, నా దగ్గరే పడుకుంటా అనేసి అనేది. ఇంకా మేమేమో మా హస్బెండ్ దగ్గర పడుకోబెట్టే వాళ్ళం అండి. అప్పుడైతే నాకు ఆ టైంలో అనిపించింది, ఇంకా పాప హాస్పిటల్లో ఇబ్బంది పడుతుంటే ఇంకా చూసుకోవడానికి ఎవరన్నా ఉంటే బాగుండు, పాపని ఇంటికి తీసుకెళ్ళి ఇంకా ఒక 5 days అలా అని అనిపించింది. కానీ ఇంకా పాప కూడా చిన్నది కదా, ఎవరి దగ్గరికి కూడా పోయేది కాదు. కానీ ఇంకా ఆ టైంలో అలా అనిపించింది నాకైతే. మా హస్బెండ్ కూడా ఆ టైంలో అయితే కొంచెం ఫీల్ అయ్యారండి, నాకు పేరెంట్స్ ఉంటే బాగుండేది కదా, ఇంకా బాక్స్ తీసుకురావడం కానీ లేదంటే ఇంకా పాపను చూసుకోవడం కానీ అలా ఉండేది అనేసి. ఇంకా అప్పుడు కూడా బాక్స్ తీసుకొచ్చేవారు, అలా ఎవ్వరు లేరండి. హాస్పిటల్లో అయితే బాగానే ఇబ్బంది పడ్డాం. మెయిన్గా మమ్మీ అయితే ఇంకా ఇటు మా పాపతో బాబు పుట్టాడు, ఇటు నాతో, ముగ్గురితో. ఇంకా అప్పుడు కూడా సేమ్ మా అక్కే వచ్చి హెల్ప్ చేసిందండి. సో 2-3 days మాతోటే ఉంది మా అక్క అయితే. ఇంకా మా అక్కకైతే ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేనైతే బాగా చేసిందండి, ఒక చెల్లెకి తల్లిలా చేసింది తనైతే. ఇంకెప్పుడు ఫీల్ కాలేదండి నాకు చేస్తుంటే కూడా. సో అక్క థ్యాంక్ యూనే. ఇంకా తర్వాత అయితే చెప్పాను కదండి, ఇంకా పాప ఇట్లా బాబుని కూడా ఒకరోజు అయితే బాక్స్లో పెట్టాలనేసి అన్నారండి. సో అంటే ఇంకా ఆ రోజు అయితే బాబు బాగా ఏడుస్తుంటే నాకు కూడా కోపం వచ్చిందండి. ఇంకా బాక్స్లో పెట్టని ఒక్కరోజు అనేసి ఇంకా వాళ్ళకైతే డబ్బా పాలు ఉంటాయి కదా, ఇంకా అవి పెట్టుకుంటూ ఏడ్చినా కూడా బయటకు తీసుకురాకండి, నాకు నిద్ర లేదు 4 days నుండి అని చెప్పేసి బాక్స్లోనే పెట్టామని చెప్పి ఇంకా డబ్బా పాలు అయితే ఇచ్చామండి వాళ్ళకి. వాళ్ళైతే ఇంకా నైట్ మొత్తం బాక్స్లోనే ఉంచుకున్నారు. ఇంకా ఆ రోజు నైట్ ఏమైందంటే, పాప నా దగ్గర పడుకుంటా అని ఒకటే అంటుందండి. 4 days అవుతుంది అప్పటికే సీ సెక్షన్ అయ్యి. సో ఇంకా 4 days కదా అనేసి నెమ్మదిగా పక్కకైతే ఒక పిల్లో పెట్టుకొని పాపను పడుకోబెట్టుకున్నానండి. పడుకోబెట్టుకున్నా కానీ నాకైతే వెంటనే నిద్ర వచ్చిందండి. 4 days అసలు నిద్ర లేదు, ఇంకా తొందరగా నిద్ర పట్టింది. నేను పాపను పడుకోబెట్టుకున్న పావు గంట కల్లా నేనైతే నిద్రపోయానండి. ఇంకా పాప ఏంటి, హాస్పిటల్లో బెడ్లు చాలా చిన్నగా ఉంటాయి కదా, సడన్గా ఇట్లా సైడ్కు బొర్రిందండి. ఇంకా బొర్రేసరికి కింద పడింది. ఇంకా హాస్పిటల్ బెడ్ ఇంకా ఇంత హైట్లో ఉందండి, చాలా హైట్లో ఉంది. అంత హైట్ నుండి కింద పడగానే ఇంకా పాప అయితే వామిటింగ్స్ చేసుకుందండి కింద పడ్డప్పటి నుంచి. ఇంకా కింద పడితే అలా వామిటింగ్స్ చేసుకోవద్దంట పిల్లలు, హెడ్కి అలా ఏమైనా దెబ్బ తాకితే ఇంకా ప్రాబ్లం అవుతుందట అండి. ఇంకా అది బాగా భయపెట్టేసిందండి మమ్మల్ని అయితే ఆ విషయం. ఇంకా బాగా ఏడ్చేసాము, నేను, మా హస్బెండ్, మా మమ్మీ, మేమైతే ఏడుస్తూనే ఉన్నాము. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, పాప రోజు బ్రష్ చేస్తుందండి, ఇంటి దగ్గర బ్రష్ చేస్తుంది, ఇంకా వామిటింగ్ చేసుకుంటుంది అలా. సో ఇంకా నేను హాస్పిటల్లో ఉన్నాను, పట్టించుకోవట్లేదు, ఇంకా బ్రష్ సరిగా వేసుకోవట్లేదు, అలా ఇంకా తనకి నంజులాగా ఫామ్ అయ్యి వామిటింగ్స్ చేసుకుంటుంది. ఇంకా ఒకటి కింద పడ్డందుకు రీజన్, ఇంకా ఈ 2 అయ్యి ఇంకా బాగా భయం వేసింది మాకు, ఇంకా తలకు దెబ్బ తాకిందేమో అని. కానీ డాక్టర్ని అడిగితే మాత్రం రేపటి వరకు అలానే కంటిన్యూస్గా చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, ఇంకా స్కానింగ్ చేయించాలనేసి అన్నారు. ఇంకా అదే హాస్పిటల్లో చిల్డ్రన్స్ డాక్టర్ కూడా ఉంటారు కదా, తనకైతే చూపించాము. సో తనైతే అలా అన్నారండి. ఇంకా అలా అనగానే ఇంకా
మేమైతే నెక్స్ట్ డే చూసేసరికి ఏం వామిటింగ్స్ అలా ఏం లేవండి, తగ్గిపోయాయి, బాగానే ఉంది పాప అయితే. కానీ ఆ టైంలో అయితే ఫుల్గా ఏడ్చామండి, భయం వేసింది పాపకు అలా అయ్యేసరికి. ఇంకా పాప కూడా అంత నీరసంగా అయిపోయింది, జ్వరం రావడం. కానీ ఎంతసేపు నాతోనే ఉంటే అలవాటు కదండి, ఒక్కటేసారి నేను మొత్తం అవాయిడ్ చేసేసరికి ఇంకా పాప పరిస్థితి అయితే దారుణంగానే అయిందండి. ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, అందుకనేసి ఈ ప్రెగ్నెన్సీ మధ్యలో 3 years అయినా గ్యాప్ ఉండాలనేసి ఇంకొకసారి అయితే అలా అనిపిస్తుంది అండి నాకైతే. ఇంకా అలా అయ్యాకైతే ఇంక ఇంటికి వచ్చామండి. బాబుతో అయితే కొంచెం ఒక 2 months వరకు బాగానే ఇబ్బంది పడ్డాను నేనైతే. ఇంకా మమ్మీ ఉంది చూసుకుంది. ఇంకా వర్షాకాలం అండి, ఇద్దరు పుట్టింది వర్షాకాలమే. ఇంకా మామూలు ఇబ్బంది ఉండదు కదా, తెలిసిందే కదా, పిల్లలు అన్నాక బట్టలు ఇంకా ఎండవు, అంతా గోల పురుగులు ఇంకా దోమలు ఇవన్నీ. అందుకనేసి ఈ 2 pregnancies కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి, ఇంకా ఇక్కడే ఉండిపోయాను మా ఇంటి దగ్గరే. ఇంకా ఇప్పుడు కూడా మా మమ్మీ 2 months చూసుకుందండి. ఇంకా తర్వాత పనులు ఉంటాయి కదా వాళ్ళకు కూడా. ఇంకా మమ్మీ అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా ఏడ్చేసాను నేనైతే. ఇంకా మా మమ్మీ ఏడ్చింది, పాప ఏడ్చింది. అప్పుడు మా తమ్ముడు కూడా ఉండే, ఇంకా వాడు కూడా ఏడ్చాడండి. ఇంకా వాడు అందరం ఒకసారి అయితే ఏడ్చేసామండి బాగానే. ఇంకా మమ్మీ వెళ్ళాకైతే ఇంక ఇద్దరు పిల్లల్ని కొంచెం మా హస్బెండ్ హెల్త్తో అయితే మేనేజ్ చేసుకుంటూ వచ్చానండి. ఇంకా మా బాబు దగ్గరికి వస్తే మాత్రం ప్రతి మైల్ స్టోన్ మేము అనుకున్న దానికంటే ముందే రీచ్ అయిపోయేవాడండి. ఎలా అంటే ఇంకా 3 monthsకి బోర్లు పడతారు కదా, ఇంకా కొంచెం చబ్బిగా ఉండేది. ఇంకా 3 monthsకి బోర్లు పడతాడో లేదో, ఇంకా చబ్బిగా ఉన్నాడు కదా అనేసి మేము అనుకున్నాం అనుకో, 2.5 monthsకే బోర్లు పడ్డాడండి. ఇంకా 5 monthsకి పాకుతారు కదా, ఇంకా అన్నప్రాసన వరకు అయితే ఇంకా బాబు కొంచెం చబ్బిగా ఉన్నాడు కదా, ఇంకా అన్నప్రాసన వరకు పాకుతాడో లేదో, ఇంకేదైనా పట్టుకుంటాడో లేదో అనేసి అనుకుంటే ఇంకా 5 months కంటే ముందే పాకేశాడు. ఇంకా అన్నప్రాసన వరకు అయితే అన్నీ పట్టుకున్నాడండి. ఇంకా నెక్స్ట్ ఇంకా వాకింగ్ వచ్చేసి పాప 14 monthsకి నడిచింది కదా, ఇంకా బాబు విషయంలో నాకైతే అసలు హోప్స్ కూడా లేవండి. ఇంకా వాడు ఎప్పుడన్నా నడవని అనేసి నేనైతే వదిలేశాను. ఇంకా అలాంటిది 11 months కాదు 10 monthsకే నడిచి మా అమ్మల్ని అయితే ఆశ్చర్యానికి గురి చేశాడండి మా బాబు మళ్ళీ. ఇంకా ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, మీరైతే చూడండి. ఇంకా ఇప్పుడు 1 year వచ్చిందండి. ఇంకా అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను. పాపతో ఇంకా డెలివరీ ఇంకా అదన్నీ ఇక్కడే కళ్ళ ముందు ఇలా తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకా అలాంటిది పాప 3 years, బాబు పుట్టాడు మళ్ళీ 1 year అయిపోయింది. ఇదంతా కూడా నాకు అసలు ఇప్పుడే ఇంకా నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. సో ఇంకా మా ఇద్దరు పిల్లల గురించి అయితే ఇంకా కొంచెం చాలా వరకు అయితే చెప్పాను అనుకుంటున్నానండి. ఇంకా నేను ఇది వీడియో నాకు మెమొరబుల్గా ఉంటుంది, అలాగే ఇంకా పిల్లలు కూడా ఇంకా అంటే వాళ్ళ కోసం మేము ఏం చేసాము, ఎలా ఇబ్బంది పడ్డాము అనేది ఎప్పటికీ గుర్తుంటుంది కదా అనేసి చేస్తున్నానండి. ఇంకా లాస్ట్లో అయితే పిల్లలిద్దరికీ మీరందరూ తప్పకుండా విష్ చేయండి. ఇంకా చిట్టి తల్లి, చిన్ని కన్నయ్య, మీ ఇద్దరికి విష్ వెరీ హ్యాపీ బర్త్డే నాన్న. మీరు ఏమనుకుంటున్నారో లైఫ్లో అది మీరు కావాలని ఖచ్చితంగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నాన్న మీకోసం చాలా కష్టపడుతున్నాడు. సో మీరైతే నాన్నని ఎప్పుడు నాన్న పేరుని నిలబెడుతూ నాన్న అనుకున్న విధంగా మీరైతే మీ గోల్స్ని రీచ్ కావాలనేసి అనుకుంటున్నాను. ఇంకా మీ లైఫ్లో మీకు ఏది నచ్చితే మీరు అది చేసేయండి. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏది కావాలనుకుంటున్నారో అది నాన్నను అడగండి, నాన్న మీకోసం చేస్తాడు. చిట్టి తల్లి, చిన్ని కన్నయ్య, మీరు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు కూడా మా పిల్లలకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా మా ఇద్దరు పిల్లలతో నా కొన్ని మెమొరీస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో రిలీజ్ అయ్యే రోజు మా పిల్లల బర్త్డే అండి. సో ఇంకా పిల్లల బర్త్డే రోజు అయితే ఈ వీడియో రిలీజ్ చేస్తాను. సో అందరూ తప్పకుండా విష్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.